విజయకుమార్ గారు చూశారు కదా మేడారం తెలంగాణ ప్రైడ్, తెలంగాణ జాతి మొత్తం గర్వించదగ్గ ఒక గొప్ప పండుగ. ఇది జాతీయ పండుగగా చేయాలనే డిమాండ్ ఇవాళది కాదు. ఇందాక రైట్లీ టోల్డ్ బై కృష్ణ గారు, టీడీపీ ఉన్నప్పటి నుంచి వాజ్పేయి ప్రభుత్వం దగ్గర నుంచి సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫైల్ పక్కన పడేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఎందుకు సాధించుకోలేకపోయింది? జాతీయ పండుగకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసి ఇక్కడ చేస్తుంది. గత తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము లెటర్లు రాయడం చెప్పడము జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము మేము హిందువుల పార్టీ, మాది హిందువుల కోసమే ఉన్నటువంటి పార్టీ అనేది 1-2 సార్లు చెప్పుకోవడము, దాంతో లబ్ధి పొందుతుంది. రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నది. సౌత్ ఇండియాలో వాళ్ళకి ఎక్కడ ప్రాబల్యం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి గిరిజన జాతరకు సంబంధించినటువంటిది దాన్ని జాతీయ పండుగగా గుర్తించినట్లయితే చాలా బెనిఫిట్స్ జరుగుతాయి, హిందూ ధర్మానికి కావచ్చు దేనికైనా. అది చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం. ఇది ఏంటంటే ఇక్కడ హిందూ ధర్మం ఎట్లుందో హిందూ మతం అని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ పార్టీ మాత్రం గిరిజనులకు సంబంధించినటువంటి అంశంలో చాలా నిర్లక్ష్యం. వాళ్ళు ద్రౌపది ముర్ము విషయంలో అలానే చేస్తున్నారు. పార్లమెంట్ ఇనాగ్రేషన్ కు రమ్మని ఆహ్వానం పంపలేదు. ఒక అవమానకరమైనటువంటి రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా సౌత్ ఇండియా పట్ల వివక్షత. ఈ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద పండుగ ప్లస్ ఏషియాలోనే ఇట్లాంటి జాతరలో లేనటువంటి అంశం, ఏషియాలో కూడా అతిపెద్దది. ఏదో ప్రధానమంత్రి ఈ రోజు ట్వీట్ చేసి సమ్మక్క సారలమ్మ ముందు వరదిల్లు రాలే అని చెప్పి ఏదో ట్వీట్ చేసినటువంటి వ్యవహారమే తప్ప చిత్తశుద్ధి అనేది కేంద్ర ప్రభుత్వము చెప్పుకోలేకపోతుంది, నిరూపించుకోలేకపోతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మంత్రి కేంద్ర పర్యాటక శాఖనే రాష్ట్ర బీజేపీ నాయకుడు అధ్యక్షుని చేతిలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా కనీసం కేంద్ర మంత్రి తన శాఖ పరిధిలో దీన్ని గుర్తించి త్వరగా చేయిస్తే బాగుండేది. కానీ అది కూడా చేయనటువంటి బీజేపీ ఉన్నది. మళ్ళీ అదే విదేశాల్లో మేము సౌదీలో ఆలయం కట్టాము, అక్కడ ఇనాగ్రేషన్ కు మాత్రం ప్రధానమంత్రి పోయి ఒక గొప్పలు చెప్పుకోవడం జరుగుతున్నటువంటిది. ఇట్లాంటి ఏంటంటే హిందూ మతానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక వివక్షత చూపిస్తున్నది. సౌత్ ఇండియా పట్ల ఆర్థిక విషయాలే కాదు, సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నటువంటి సంపద అంశం మీద కూడా ఇలాంటి వివక్షత చూపిస్తున్నది. అదేవిధంగా భద్రాచలం శ్రీరాముడి ఆలయానికి సంబంధించినటువంటిది కూడా కేంద్రం వివక్షత చూపిస్తుంది. నిధులు 10 ఏళ్ల పాటు ఇక్కడ విజయకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉంది. మరి వివక్ష చూపిస్తున్నప్పుడు కొట్లాటకి బ్రాండ్ అంబాసిడర్ అయిన టీఆర్ఎస్ ఎందుకని అలా ఉదాసీనంగా ఉందంటారు? ఉదాసీనంగా ఉన్నదా? వాళ్ళు అడిగారు, ఉదాసీనంగా ఉంది. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఓడిపోయింది అంటే వీళ్ళు కొట్లాడితే ఇక్కడ ప్రభుత్వం ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటిది ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు రైతు సంఘం చేస్తున్న ఢిల్లీలో చేసినటువంటి అట్లాంటి ఆందోళనలు, ఫైరింగ్లు ఇట్లాంటివి చేస్తేనే మేము జాతీయ హోదా ఇస్తామనే విధంగా కేంద్ర ప్రభుత్వం తయారైందా అనేది చూడాలి. వాళ్ళకి బాధ్యత లేదా? ఇది ఒక పెద్ద జాతర, ఇన్ని కోట్ల లక్షల మంది వచ్చిపోతున్నటువంటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏషియాలోనే పెద్ద జాతర అండి ఇది. ఏషియా మొత్తం మీద చెప్తున్నాను, కేవలం మన దక్షిణ భారతదేశం కాదు. ప్రధానమంత్రి కూడా ఫస్ట్ టైం అనుకుంటా ట్వీట్ చేయడం, ప్రధానమంత్రి శుభాకాంక్షలు చెప్తూ ఈసారి ట్వీట్ చేయడం జరిగింది. కొన్నిసారి కూడా చేసిండో లేదా గుర్తులేదు. అంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని యూజ్ చేసుకోవాలని ప్రధానమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం. మరి అటువంటి సౌదీలో దేవాలయం ఓపెన్ చేస్తే అంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడ కనీసం ఒక జాతర 10 ఏళ్ళలో ప్రధానమంత్రి ఒకసారి రావచ్చు కదా, ప్రధానమంత్రి రావాలి కదా. ఇప్పుడు ద్రౌపది ముర్ము వస్తున్నారు అంటే వివక్షతే. సౌత్ ఇండియా పట్ల వివక్షత, గిరిజన జాతర అనేది ఒక అహంకారపూరితంగా హిందూ మతానికి సంబంధించి హిందూ మతంలోనే ఒక వివక్షత లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ వివక్షత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువగా చూపిస్తుంది.
ఆసియాలో ఇంత పెద్దదైనప్పుడు హిందూ మతాన్ని కాపాడుతాం ఆ పేరుతో రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని అనౌన్స్ చేసి జాతీయ హోదాగా చేసి వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద ఉంది, బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. అది విస్మరించారు అనేది నేను అంటున్నా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటిది ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం, ఎక్కువ నిధులు కేటాయించడం తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. నిధుల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించడం ఎక్కువ అనేది కూడా తెలంగాణ వచ్చిన తర్వాతే. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సమ్మక్క సారలమ్మ జాతరను వివక్షత చూడడం జరిగింది. అక్కడ ప్రజానికం వస్తూ ఉంటే చైతన్యం పెరిగి డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ వాల్యూ కూడా పెరగడం జరిగింది. ఆ రకంగానే తెలంగాణ విజయ్ కుమార్ గారు, కృష్ణ గారు